శ్రీ గురుభ్యో నమః. సత్యవేద ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మనకి 90వ దశకంలో హిందీ నుంచి తెలుగుకి డబ్ అయినటువంటి రామాయణం సీరియల్ రామానంద్ సాగర్ గారు నిర్మించడం జరిగింది. అయితే వీరు ఎవరి నుంచి ప్రేరణ పొందారు అనేది మనం ఈరోజు ఈ వీడియోని తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మనం టీవీలో చూసినటువంటి హిందీ భాష నుంచి తెలుగు డబ్బింగ్ చేయబడిన రామాయణం సీరియల్. ఈ రామాయణం సీరియల్ చేయడానికి రామానంద్ సాగర్ గారు విశ్వకర్మ వంశీయులైనటువంటి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి నుంచి ప్రేరణ పొందడం జరిగింది. 90వ దశకంలో రామానంద్ సాగర్ గారు రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక దృశ్య కావ్యంగా రచించి శ్రీరాముణ్ణి రామాయణాన్ని ప్రతి ఇంటి వారి చేత కూడా చూసేలా చేశారు. ఆ రోజుల్లో ప్రతి ఆదివారం రామాయణం టీవీలో ప్రసారమైనప్పుడు ఆ పురవీధుల్లో ఉండేటటువంటి ప్రజానికం రామానంద్ సాగర్ గారు తీసినటువంటి ఆ రామాయణ దృశ్యకావ్యానికి మంత్రముగ్ధులై వీక్షించేవారు. వారు అలా ఆ రామాయణాన్ని రూపొందించడానికి గాయత్రి శక్తిపీఠ వ్యవస్థాపకులు విశ్వకర్మ వంశీయులు ఆచార్య శ్రీరామ్ శర్మ గారి నుంచి ప్రేరణ పొందారు. రామానంద్ సాగర్ కుమారుడు ప్రేమ్ సాగర్ తన ఆత్మకథ యాన్ యాపిక్ లైఫ్ రామానంద్ సాగర్ ఫ్రమ్ బర్సాత్ టు రామాయణంలో ఆచార్య శ్రీరామ్ శర్మ మరియు రామానంద్ సాగర్ గారు రామాయణం తీయడం కోసం వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాన్ని గురించి ప్రస్తావించారు. 1987లో హరిద్వార్లోని శాంతికుంజ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆచార్య శ్రీరామ్ శర్మ గారిని కలిసి రామాయణాన్ని ఒక దృశ్యకావ్యంగా రచించాలని, అందుకు మీ సాహిత్య తోడ్పాటు కావాలి అని ఆచార్య గారితో రామానంద్ సాగర్ గారు చెప్పారు. 2020 సంవత్సరంలో రామాయణం తిరిగి మనకి పునఃప్రసారం చేయబడినప్పుడు ఈ శాంతికుంజ్ సమావేశం వీడియో తెరపైకి రావడం జరిగింది. అప్పట్లో దూరదర్శన్ ఛానల్లో ప్రసారమయ్యే రామాయణం సీరియల్ తీయటానికి రామానంద్ సాగర్ గారికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు విశ్వకర్మ వంశీయులైన పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు. చూశారు కదండి, ఎవరి నుంచి స్ఫూర్తిని పొందారు రామానంద్ సాగర్ గారు ఈ సీరియల్ నిర్మించడానికి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.